ఎప్పుడు కూడా ఉండదు. దయచేసి చంద్రబాబు నాయుడు గారిని నమ్మడం మానండి అని చెప్పినప్పటికీ కూడా ప్రజలు వాళ్ళు చెప్పినటువంటి మాటలు నమ్మి మరి వాళ్ళు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. మరి ఇప్పటికీ రేపు 4వ తారీఖుకి మరి ఎన్నికల ఫలితాలు వచ్చి సంవత్సర కాలం పూర్తవుతుంది. ఈ సంవత్సర కాలంలో మీరు ఏం చేశారయ్యా అని అడిగితే చెప్పుకోవడానికి కనీసం ఒక్క కార్యక్రమం కూడా లేదు వాళ్ళ కూటమి ప్రభుత్వం. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ ఇచ్చినటువంటి హామీలన్నింటినీ నెరవేర్చడంతో పాటు ఇంకా అధికంగా ప్రజలకు మేలు చేయాలి అనే సంకల్పంతో పనిచేసినటువంటి నాయకులు. కానీ ఈరోజు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా పూర్తిగా ప్రజల్ని మోసం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రజల పక్షాన పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ముందు ఉంటుంది అనేటువంటిది మరొకసారి తెలియజేసేటువంటి విధంగా రేపు 4వ తారీఖున ఈ నెల 4వ తారీఖున ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ 4వ తారీఖుని వెన్నుపోటు దినంగా మరి మేమందరం కూడా భావిస్తూ పెద్ద ఎత్తున ప్రజలందరినీ కూడా కలుపుకొని వెళ్ళి మరి ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారి వద్ద కూడా ప్రతి నియోజకవర్గంలోని కూడా ప్రభుత్వ అధికారులను కలిసి ఈ కూటమి ప్రభుత్వం ఏ రకంగా ప్రజలను మోసం చేసింది, ఈ హామీని త్వరితగతిన పూర్తి నెరవేర్చాలి అనేటువంటి ఉద్దేశంతో అమలు చేయాలి అనేటువంటి ఒత్తిడి అధికార పక్షం మీద తీసుకురావడానికి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా చేయడానికి మరి పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి వాళ్ళు దానికి సంబంధించినటువంటి గోడ పత్రికను కూడా ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. మీరు అందరూ కూడా చూశారు. వాళ్ళు తల్లికి వందనం అన్నారు, ఎక్కడా కూడా లేదు. వాళ్ళు మనం చూసుకుంటే అందులో కూడా 3 మాటలు. లోకేష్ గారు ఒక డేట్ చెప్తారు, పవన్ కళ్యాణ్ గారు ఒక డేట్ చెప్తారు, చంద్రబాబు నాయుడు గారు ఒక డేట్ చెప్తారు. ఒకరు మే అంటారు, ఒకరు ఏప్రిల్ అంటారు, ఒకరు జూన్ అంటారు, ఒకరు మరొక నెల అంటారు. ఎక్కడా కూడా వాళ్ళ తల్లికి వందనం పోయింది, నాన్న కిందనం మాత్రం గట్టిగా పనిచేస్తుంది. అన్ని రకాలుగా కూడా ప్రజలను మోసం చేసి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఏవో పెన్షన్లు మాత్రం పెంచేవాడిని పెంచుకోవడం, అర్హులైనటువంటి కొన్ని వేల మంది లక్షల మందిని ఇవాళ తొలగించేటువంటి కార్యక్రమాలు చేస్తున్నట్టు సందర్భం మనం ఎప్పుడు కూడా చూడలేదు కదా. 15 సంవత్సరాలుగా ఇవాళ ఉన్నటువంటి పెన్షన్ విధానం ఇవాళ కొత్త సిస్టమ్ తీసుకొచ్చారు. భర్త చనిపోతే భార్యకి వితంతు పెన్షన్ ఇవ్వడం అనేటువంటిది రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి కానీ ముందు నుంచి కూడా వస్తున్నటువంటి ఒక సిస్టమ్. ఈరోజు భర్త చనిపోతే భార్యకి వితంతు పెన్షన్, భర్తకు పెన్షన్ వస్తూ ఉంటేనే పెన్షన్ తీసుకుంటున్నటువంటి భర్త చనిపోతేనే భార్యకి వితంతు పెన్షన్ ఇస్తారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉందా? వితంతు పెన్షన్ అనేది ఎందుకు ఇస్తారు? భర్త లేకపోతే ఆ ఆడమనిషికి, ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డకి ధైర్యంగా ఒక మనోధైర్యం ఉండాలి, ఆసరాగా ఉండాలి అనేటువంటి అలాంటిది ఆ పెన్షన్ విధానాన్ని కూడా మార్చారు. నేను ఇందాక కూడా చెప్పాను, ఇప్పుడు ఒకరోజు ఒక రేషన్ తీసుకోవాలి అంటే మనకి ఒక రోజంతా వెళ్ళి ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఒకసారి 3 రోజులు పడేటువంటి మన గ్రామాల్లో ముఖ్యంగా, పట్టణాల్లో ఎలా ఉన్నా గ్రామీణ వాతావరణంలో ముఖ్యంగా ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా కూలి పనికో ఏదో ఒక పనికి వెళ్ళి రోజుకు ఒక 500 300 తెచ్చుకునేటువంటి సందర్భం. అలాంటిది ఈ రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి రేషన్ కోసం 2 రోజులు 3 రోజులు అక్కడ రైల్లో నిలబెడితే వాళ్ళు సుమారుగా 1000 నుంచి 1500 రూపాయలు వాళ్ళు నష్టపోయేటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు ఉండకూడదు అని చెప్పి ప్రతి నెల కూడా వాళ్ళ ఇంటి వద్దకే రేషన్ అందించాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఉద్దేశంతో ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తే వాళ్ళు దాన్ని కూడా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి. వాళ్ళ ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏమైంది చెప్పండి. వాళ్ళ ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏమైంది? పూర్తిగా ఎక్కడా కూడా బిల్లులు చెల్లించింది. వాళ్ళ హాస్పిటల్స్లో మొన్న గొల్లలపాలెంలో వాళ్ళకి సంబంధించినటువంటి స్ట్రాంగ్ లీడర్ కేవలం ఆరోగ్యశ్రీలో ఇంజక్షన్లు ఇవ్వకపోతే ఆయన చెప్పారు, మన ప్రభుత్వం ఉన్నంత వరకు కూడా ఆరోగ్యశ్రీలో నేను ట్రీట్మెంట్ తీసుకునేవాడిని, ప్రతి నెల ఇంజక్షన్ వేసేవారు, ఆరోగ్యంగా ఉండేవారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఇంజక్షన్ లేవని చెప్తున్నారు, మేము ఇవ్వమని చెప్తున్నారు. డబ్బులు ఖర్చు పెట్టుకోలేక ఉన్నతకాలం అమ్మి చేసుకొని డబ్బు లేక చనిపోయినటువంటి సందర్భాలు ఇలాంటివి ఎన్నో చావులు. వీటన్నిటి కూడా ప్రభుత్వం బాధ్యత వహించింది. మొన్న సింహాచలంలో జరిగినటువంటి సమస్య ఒక నాసి రకంగా కట్టినటువంటి వాడు ఎక్కడ కూడా ప్రజలన్నా, ప్రజల ప్రాణాలన్నా, ప్రజల పట్ల అసలు ఆలోచనే లేదు. ఎంతసేపు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, ఎవరైనా పోస్టులు పెడితే ఏ విధంగా అక్రమార్చనలు చేయాలి,
ఇదే ధ్యాస తప్ప ప్రజల కోసం పట్టించుకునేటువంటి మాట పోవాలి. ఈరోజు అభివృద్ధి చూసుకుంటారు, ఎక్కడ అభివృద్ధి అనేటువంటిది లేనటువంటి సందర్భం. ఇవాళ మరీ దారుణమైనటువంటి పరిస్థితి. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు, లక్షల ఉద్యోగ అవకాశాలు అన్నారు, నిరుద్యోగ వృద్ధి అన్నారు, ఏది కూడా లేదు. ఇవాళ వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా తీసేసి వాలంటీర్లకి 5,000 కాదు 10,000 ఇస్తామని చెప్తారు. ఇవాళ వాలంటీర్లు అనేటువంటి కనబడకుండా సుమారుగా 2,50,000 మందిని రోడ్లు పడేసే పరిస్థితి. ఇవాళ మెడికల్ డిపార్ట్మెంట్లో ఎంతమందిని తీసి పడేసారో చూశారు. ఇవాళ రీసెంట్గా మరి ఏవైతే రేషన్ వెహికల్స్ ఉన్నాయో వాటిని కూడా నిలిపివేస్తూ మరి దానికి సంబంధించినటువంటి మరి ఎవరైతే దాని మీద ఆధారపడుతున్నారో వాళ్ళు కూడా పూర్తిగా రోడ్లు పడేసినటువంటి సందర్భం. ఇవాళ ఇంటింటికి రేషన్ తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఈరోజు దాన్ని కూడా మూసివేస్తున్నటువంటి సందర్భం. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా మరొక 2-3 సంవత్సరాల తర్వాత ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిచేటువంటి విధంగా ప్రజలు తీర్పునిస్తారనేటువంటి భావన, ధైర్యం మాకుంది. ఇవాళ అధికార పక్షం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రజా వ్యతిరేక కార్యక్రమానికి కూడా ప్రతిపక్షంగా మేము పోరాటం చేస్తాం, ప్రజలకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం.